మనంతటా మనం దేవుణ్ణి తెలుసుకోలేం, మనంతటా మనం దేవుణ్ణి అర్థం చేసుకోలేం, మనంతటా మనం దేవుణ్ణి వెతకలేం. అందుకే భారతదేశంలో అవనవండి, ఇతర దేశాల్లో అవనవండి, క్రైస్తవత్వంలో అవనవండి, వేరే తత్వాల్లో అవనవండి, ఈ దేవుని గురించినటువంటి అన్వేషణలో వెతికి 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 అలసిపోయాడు మనిషి. రకరకాల ప్రయోగాలు చేశాడు. అశ్వమేధ యాగం, అజామేధ యాగం, గోమేధ యాగం, నరమేధ యాగం, రాజసూయము, వాచపేయము, ఇలా రకరకాల భక్తి మార్గం, ఇలా రకరకాల గురు మార్గం, శాంతి మార్గం, గురుదేవోభవ అని ఆగిపోయాడు. ఆ కొరికి నేను చూడలేకపోతున్నాను, గురువా నాకు దేవుణ్ణి చూపించండి. ఇట్స్ పాసిబుల్ ఫైండ్ గాడ్. దేవుణ్ణి వెతుకులాడటం, దేవునిని పట్టుకోవడం, దేవుణ్ణి తెలుసుకోవడం మన వల్ల కాదు. ఎందుకు తెలుసుకోగలం, అయితే ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? పతనం అయిపోయాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది, మనము జీవములో నుండి తొలగిపోయామట. ఏ నుండి తొలగిపోయాము? జీవములో నుండి తొలగిపోయాం. కనుక పతనమైన నేను పరిశుద్ధుడైన దేవుణ్ణి తెలుసుకోవడం నా వల్ల కాదు. అందుకనే దేవుడు ఆలోచన చేశాడు, నేను సృష్టిని, ఆయన నా సృష్టికర్త. నేను పరిమితమైన వాడిని, ఆయన అపరిమితమైన దేవుడు. నేను హద్దుల్లో ఉండేవాడిని, ఆయన అనంతుడైన దేవుడు. నేను పరిమితమైన జ్ఞానం కలిగిన వాడిని, ఆయన సర్వజ్ఞాని సర్వవ్యామి. కనుక నేను ఆయనను వెతకటం, తెలుసుకోవడం నా వల్ల కాదని తెలిసి ఆయనే ఈ లోకానికి రావటమే క్రిస్మస్ అన్నమాట.